1992 అప్పటి మాట చెప్తున్నాను. 92, 91 అప్పటికే ఈజ్ అ వెరీ పవర్ఫుల్ పర్సన్, ఈజ్ వెరీ బిగ్ పర్సనాలిటీ. అండ్ మదనపల్లిలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ట్రక్చర్ ఆయన చూసుకునేవాడు. మన సమాజంలో వాళ్ళు ఈజ్ డాక్టర్, RMP డాక్టర్. And then acupuncture treatment also is there at that time. మదనపల్లిలో acupuncture డాక్టర్ చేసేది వారొకరే. గ్రామాలలో కొన్ని టిపికల్ కేసెస్ కూడా కొంతమంది హ్యాండిల్ చేయలేక బెటర్ అయిపోయినటువంటి పేషెంట్స్ కూడా మీరు చేశారు, అసలు ఇప్పుడు బెడ్కు అయిపోతుంది అని చెప్పే టైంలో ఇంకా పనికిరాదు. ఈవెన్ నేను చెప్తున్న ఒక విక్టిమ్, ఒక ఆవిడికి నలుగురు అమ్మాయిలు, ఆ నలుగురి పిల్లలు బంధువుల ఇంట్లో పెట్టేసి భర్త ఆయన నా జీవితం అయిపోయింది, ఇంకొక భార్యను చూసుకోవాలి, లేదా నా భార్యని ఇంకెప్పుడు అయిపోతే మట్టిలో పెట్టాలి అనే ఒక సర్కమ్స్టెన్స్ లో వాళ్ళు మా ఇంటికి రావడం జరిగింది. ఆమె నిత్యం మా మేనత్త గారికి మా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళకున్న ఒక బాబు చాలా పెద్ద స్థాయిలో ఉన్నాడు. డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి చైర్మన్గా పనిచేశారు. ఈరోజు ఆ మ్యాటర్ మాకు తెలియదు, ఆ బాబు కూడా తెలియదు. ఆ టైంలో మా నాన్నగారు సురేష్ గారిని తీసుకుని వచ్చి యాక్యుపెక్చర్ ట్రీట్మెంట్ చేయించారు మా మేనత్త గారికి. ఆవిడ మీరు ట్రీట్మెంట్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆవిడ లేచి చక్కగా పనులు చేసుకుంటుంది. భర్త సైతం వదిలేశారు ఆవిడని. అంటే సమాజంలో తన వృత్తిని తను చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఒక RMP డాక్టర్ గారు కూడా ఆయన సేవలు అందిస్తూ ఒక మనిషి ఏదో పని చేయాలండి. మూడు మనిషి కట్టుకునే గుడ్డలు కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, కులం పేరెత్తుకుని వెళ్ళిపోతే పోతుంది కదా. పూర్వ చూసుకుంటే కులానికి ఉన్నటువంటి రైట్స్ వారు హ్యాండ్ రైజ్ చేసి అప్పటి నుంచి వారి పోరాటం మేము చూస్తున్నాం. ఎందుకంటే ఇది ఈ రోజు విషయం కాదు. సుదర్శనం గారికి ఏం తెలియకపోవచ్చు, బట్ ఐ నో వాట్ అబౌట్ హి. సో ఇలాంటి ఒక సర్కమ్స్టెన్స్ లో ఇవాళ ఒక నాయకులు ఉన్నారంటే వాళ్ళ జీవితంలో 30 ఏళ్ళు 40 ఏళ్ళు కులం కోసం పోరాడుతూనే ఉండాలి. అందువల్ల ఈ మధ్య 15-20 ఏళ్ళు కొంతమంది వచ్చారు మా మనసులో. నేను చెప్తున్నా, వాళ్ళు ఈ రోజు ఒక్కొక్కరికి 8 కోట్ల ఆస్తి, 10 కోట్ల ఆస్తి. నేను ఈరోజు బెంచ్ మీద కొట్టి నేను చెప్పగలను, ఫైల్స్ ఐ హ్యావ్ అన్నా నా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉందన్నా. ఇదే వాళ్ళ సామాజిక వర్గాన్ని పేరు పెట్టుకుని రకరకాలైనటువంటి గ్రూపులు, దండాలు, రౌడీలు, సెటిల్మెంట్లు వచ్చారు, వెళ్ళిపోతారు. అన్న నిలబడి ఉంటాడు, అన్నకు నేనుంటాను. ఎందుకంటే వాట్ అబౌట్ హి ఐ నో. నేను ఇదే విషయాన్ని ఎక్కడైనా చెప్పగలను, ఒకే ఒక మాట్లాడగలను. ఎంతో మంది వచ్చారు, అడుపాత్రానికి వచ్చారు, సెటిల్మెంట్ చేసుకుంటారు, పైసలు తీసుకుంటారు, కులం పేరు వాడుకుంటారు. కులంలో ఎవరికైనా దెబ్బ పడింది అంటే బయటకు రారు. కులం కోసం, కుల హక్కుల కోసం పోరాడే వ్యక్తి ఎవరే ఉంటారు. అన్న ఆ రోజు నుంచి అట్లే ఉన్నారు, ఈ రోజు అట్లే ఉన్నారు. అన్న ముందు వచ్చిన బచ్చాలు సైతం 10 కోట్ల రూపాయలు, 20 కోట్లు, 50 కోట్ల ఆస్తులు మీద పనులు పెట్టుకొని ఉన్నారు. నేను 30 ఏళ్ళ రాజకీయ చరిత్రలో నేను భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేశాను, 5 సంవత్సరాల కమిటీ. అండ్ నేను వెళ్ళవలసిన వ్యక్తిని నేను ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకురాలిగా నా ఫైట్ ఎప్పుడు నిరంతరం పెద్ద నేతలతో, పెద్ద కులాల వరకు నా ఫైట్. అయితే నాకు మళ్ళీ రాజపేట సర్కమ్స్టెన్స్ లో రాజపేట మహిళలకు ప్రెసిడెంట్ ఇచ్చారు. అప్పుడు నా గురువుని అడిగాను. నేను అడిగితే ఏమండి, నేను డిస్ట్రిక్ట్ రాష్ట్ర స్థాయి పనిచేశాను, శ్రీకాకుళంలో వేసేసారు, అడవిలో వేసేసారు, వెళ్ళి పనిచేసి వచ్చానండి. నాకు చిన్న బిడ్డ ఉండేది, బిడ్డను సైతం పని వాళ్ళకు, వంట వాళ్ళకు అప్ప చెప్పేసి వెళ్ళిపోయేదాన్ని. నేను నా లైఫ్ ఒక సూట్ కేసు లైఫే. ఎప్పుడు దేశంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్లైట్, ట్రైన్ ఇట్లా. అయితే నేను రాజపేట పార్లమెంట్ మహిళలకు ప్రెసిడెంట్ చేసిన రోజు నేను రాష్ట్రం చేశాను, తెలియగలను కదా, నన్ను మళ్ళీ పంపిస్తాను. ఇక్కడే చెప్పాను, మీరు రాష్ట్ర దేశంలో మినిస్టర్ అయినా కూడా వ్యవస్థ ఏం సూచిస్తే నేను రావాలి తెలియ క్షేత్రస్థాయిలో పనిచేయాలంటే మౌనం వహించి మళ్ళీ 5 ఏళ్ళు రాజపేట పూర్తి సెగ్మెంట్ మహిళలకు ప్రెసిడెంట్ గా నా యొక్క విధులు నిర్వర్తిస్తూ కొన్ని కారణాల వల్ల చాలా గట్టి దెబ్బ పడితే తీసుకోలేక ఒక మహిళ ఆస్తి మీద కొంత తట్టుకుంటుంది, పరువు మీద కొంత తట్టుకుంటుంది, కానీ తన మనసు మీద కొట్టకూడదు. ఎవరైనా కావచ్చు రాజకీయ నాయకుడు, అలాంటి సర్కమ్స్టెన్స్ కూడా నేను ఎదుర్కోవడం జరిగింది. పెద్ద నాయకులు, పెద్ద కుల నాయకులు చెప్తారే, వాళ్ళని ఎదుర్కొని వాళ్ళందరినీ
తెలియజేస్తున్నాము.